స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునే పాఠ్య భాగం ధర్మ నిర్ణయం. నిర్ణయం అంటే ఏమిటి? తీర్పు. సో ఏదైనా ఒక విషయం గురించి దీర్ఘంగా ఆలోచించి మనం చివరగా ఒక మాట తీసుకునేదాన్ని దాన్ని నిర్ణయం అని అంటాము. సో ఇక్కడ ధర్మ నిర్ణయం అంటే ఈ పాఠంలో ఉన్న ధర్మ నిర్ణయం ఏంటో తెలుసుకుందాం. చూడండి, అది విజయవాడ కోట వీధి. సో ఇక్కడ మనకు పరోక్షంగా ఏమని చెప్తున్నారంటే ఆ రాజ్యం పేరు విజయవాడ రాజ్యం. అది విజయవాడ కోట వీధి. సాయంకాలం సమయం. ఆ నగర వీధిలో రాజభటులు కోలాహలంగా తిరుగుతున్నారు. ఆ నగర వీధిలో రాజభటులు కోలాహలంగా తిరుగుతున్నారు. కోలాహలం అంటే సందడిగా. కోలాహలం అంటే సందడి. కోలాహలంగా తిరుగుతున్నారు. రాకుమారుడు విహారానికి వెళుతున్నాడు. దారి తొలగండి అంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. చూడండి, అక్కడ రాజభటులు ఏమని చెప్తున్నారు ప్రజలందరికీ? రాకుమారుడు వస్తున్నాడు, మీరందరూ దారి తొలగండి అని ముందుగానే జాగ్రత్తగా చెప్తున్నారనమాట. హెచ్చరిస్తున్నారు అంటే జాగ్రత్తలు చెప్తున్నారు. రాకుమారుడు 10,000 సువర్ణ నాణాలిచ్చి మేలు జాతి గుర్రాలను కొన్నాడు. చూడండి, ఇక్కడ రాకుమారుడు ఏం చేశాడంటే 10,000 సువర్ణ నాణేలు. సువర్ణం అంటే బంగారం. సువర్ణ నాణాలు ఇచ్చి అంటే బంగారు నాణాలు ఇచ్చి 2 మేలుజాతి గుర్రాలను కొన్నాడు. అరేబియా దేశానికి చెందిన ఆ గుర్రాలు వేగంలో గాలితో పోటీ పడుతున్నాయి. అంటే ఏంటంటే గాలి కంటే ఎక్కువ స్పీడ్గా వెళ్తున్నాయని అర్థం. ఆ అశ్వాలను పూంచిన రథంపై విహారానికి బయలుదేరాడు. చూడండి, అశ్వాలు అంటే గుర్రాలు. ఆ అశ్వాలను పూంచిన రథంపై విహారానికి బయలుదేరాడు రాకుమారుడు. విహారం అంటే రాజ్యం మొత్తం వెళ్ళి తిరగడం, దానిని విహారం అని అంటారు. పట్టాభిషేకం జరగబోతుందన్న ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు. చూడండి, ఆయన విహారానికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఆయనకు తొందరలో పట్టాభిషేకం చేయబోతున్నాడు. పట్టాభిషేకం అంటే ఆయనను రాజుగా ప్రకటించడం. రాజు తర్వాత తన కొడుకే రాజ్యానికి రాజు అవుతాడు. అలాగే తన తండ్రి తర్వాత తను రాజ్యానికి కొత్తగా రాజు అవుతున్నాడని చెప్పేసి విహారానికి ఆనందంగా బయలుదేరాడు. సో పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారంటే వాళ్ళ కొడుకును రాజు చేయడానికి ముందే ఆ రాకుమారులు ముందుగా రాజ్యం మొత్తం వెళ్ళి చూసి వస్తారనమాట. అంటే ఏంటి, ముందుగానే తెలుసుకొని వచ్చేవాళ్ళు. సో ఇలా రాజ్యం మొత్తం తిరిగి వచ్చి అన్నీ తెలుసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు రాజ్యానికి రాజుగా అయ్యి పరిపాలించడం మొదలు పెడతారు. తర్వాత చూడండి, మేఘ గంభీర ధ్వనితో రథం దూసుకుపోచింది. మేఘ గంభీర ధ్వనితో అంటే చాలా ఎక్కువ శబ్దంతో ఆ రథం అనేది దూసుకొని వచ్చింది. వాటికి కట్టిన గుర్రాలు వాయువేగంతో పరిగెడుతున్నాయి. మెరుపు వేగంతోనే క్షణాల్లోనే ప్రదేశాన్ని దాటిపోయింది రథం. అంటే రెప్ప మూసి తెరిచేలోగా రథం అనేది వెంటనే వెళ్ళిపోయిందని అర్థం. ఈ రథచక్రాల కింద పడి ఒక యువకుడు అసువులు బాశాడు. చూడండి, అంత వేగంగా వెళ్తున్న రథచక్రాల కింద పడి ఒక చిన్న బాలుడు మరణించాడు. అసువులు అంటే ప్రాణాలు. అసువులు అంటే ప్రాణాలు. చూడండి, రథచక్రాల కింద పడి ఒక యువకుడు ప్రాణాలు విడిచిపెట్టాడు. ప్రజలందరూ చుట్టూ చేరి తమ సానుభూతిని తెలియజేశారు. ఇప్పుడు ఎవరైనా చనిపోయినారంటే మనం ఏం చేస్తాము, వాళ్ళ మీద జాలి పడతాం. సానుభూతి అంటే జాలి పడడం. ఇలా ప్రజలందరూ దగ్గరికి వచ్చి జాలి చూపిస్తున్నారు ఆ పిల్లవాడి మీద. ఇంతలో అక్కడికి తల్లి వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె
పరిగెత్తుకుంటూ ఆ ప్రదేశానికి వచ్చింది. కొడుకు ఆకస్మిక మరణానికి ఆ తల్లి గుండె పగిలింది. ఆకస్మిక అంటే హఠాత్తుగా, అంటే చెప్పా పెట్టకుండా ఏదన్నా జరగడం. ఇలా హఠాత్తుగా ఆమె మరణానికి, అంటే ఆ యువకుడు మరణించినందుకు ఆమెకు బాధ కలిగించింది, గుండె పగిలింది. ఈలోపు సూర్యుడు అస్తమించాడు. అంటే చీకటి అవుతుంది. సాయంకాలంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు, చీకటి అవుతుంది. మరునాడు ఉదయం ఎప్పటిలాగే ప్రశాంత వదనంతో మూర్తి భవించాడు, ధర్మంలాగా కొలువు తీరాడు. చూడండి, అక్కడికి సాయంకాలం జరిగిన సన్నివేశం అయిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే సభ ప్రారంభమైంది. రాజు, సో రాకుమారుని యొక్క తండ్రి ఎవరు అంటే రాజు. మరునాడు ఉదయం ఎప్పటిలాగే ప్రశాంత వదనంతో మూర్తి భవించిన ధర్మంలాగా కొలువు తీరాడు ప్రభువు మాధవర్మ. ఎవరు? మాధవర్మ. అంటే ఆ రాజ్యానికి రాజు ఎవరు? మాధవర్మ. అతడు ప్రజానురంజకుడు, ధర్మబుద్ధి, అశ్రిత వత్సలుడు, ఆపన్నుల పాలిట కల్పవృక్షం. అంటే ఏంటి అంటే ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా తొందరగా స్పందిస్తాడు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా తొందరగా స్పందించి వారికి న్యాయం చేకూరుస్తాడు. అలాంటి రాజు. ఆ సమయంలో శోక దేవతలాగా ఒక వృద్ధురాలు సభలోకి ప్రవేశించింది. అంటే ఇది మరుసటి రోజు అన్నమాట. ఇది మరుసటి రోజు ఉదయం. ఆ సమయంలో శోక దేవతగా, అంటే బాధపడుతూ ఒక ఆమె సభలోనికి వచ్చింది. నెత్తురు అట్టలు కట్టిన కుమారుని మృతదేహాన్ని రాజు ముందుంచింది. తన కుమారుడు చనిపోయిన మృతదేహాన్ని ఎత్తుకొని వచ్చి రాజు దగ్గర నిలబెట్టిందనమాట. ఓ రాజా, నాకు ఇతడొక్కడే కొడుకు. చూడండి, రాజుతో వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నారు. ఏమని? రాజా, నాకు ఉండేది ఒక్కడే ఒక కుమారుడు, మా కుటుంబానికి ఇతడే ఆధారం. సో భవిష్యత్తులో మమ్మల్ని చూసుకునేవాడు వీడొక్కడే మాకు కుమారుడు, మా కుటుంబానికి ఇతడే ఆధారం. మీ కుమారుని రథచక్రాల కింద పడి మరణించాడు చెప్తుంది. నిన్న సాయంత్రము మీ కుమారుడు రథచక్రాలను వేసుకొని వచ్చి వేగంగా వెళ్ళడంలో మా కుమారుడు ఆ రథచక్రాల కింద పడి మరణించాడు అని ఆ తల్లి రాజుకు చెప్తుంది. ఏ దిక్కులేని మీరే న్యాయం చేయాలి. చూడండి ఎంత అన్యాయము. ఈ దిక్కులేని నాకు మీరే న్యాయం చేయాలని అంటుంది. అంటూ సొమ్మసిల్లి పోవడం అంటే బాధపడి స్పృహ తప్పడం. ఆమెకు సపర్యలు చేయమని ఆజ్ఞాపించాడు రాజు. ఇప్పుడు ఆమె కళ్ళు దిగి పడిపోయింది, స్పృహ తప్పి బాధతో పడిపోయింది. సో ఆమెకు మంచి చెడులు చూడమని రాజు ఆదేశించాడు తమ సైనికులను. న్యాయాధికారులను, ప్రధాన మంత్రిని ఉద్దేశించి ధర్మ నిర్ణయం చేయమని ఆనతిచ్చాడు. చూడండి, ఇప్పుడు ఆమెకి న్యాయం చేయాలని ఎవరికి చెప్తున్నాడంటే న్యాయాధికారులకు మరియు ప్రధానమంత్రికి. అక్కడ ఉన్న న్యాయాధికారులకు మరియు ప్రధానమంత్రికి ఒక నిర్ణయాన్ని తీసుకోమని చెప్పి ఆదేశం ఇచ్చాడు. రాజు కింద సలహాదారులు మరియు న్యాయమూర్తులు, ప్రధానమంత్రులు ఉంటారు. సో వాళ్ళ సలహాలను తీసుకొని వచ్చే రాజు నిర్ణయాన్ని ప్రకటిస్తాడు అందరికీ. న్యాయమూర్తులు సుదీర్ఘంగా విచారించారు. అంటే ఎక్కువసేపు ఆలోచించి అన్నిటినీ తెలుసుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏంటో చూడండి. గోవర్ధిని, ఈ పాఠంలో ఉన్న రాజ్యం పేరు ఏమిటి? విజయవాడ రాజ్యం. కూర్చో. గుడ్. ఉన్న రాజు పేరు మాధవర్మ. వెరీ గుడ్. కూర్చో. మన్సూర్, ఎవరు సువర్ణ నాణాలు ఇచ్చి మేలుజాతి గుర్రాలను కొన్నారు? రాజకుమారుడు. ఎవరు రథచక్రాల కింద పడి మరణించారు? ఒక యువకుడు. వెరీ గుడ్. కూర్చో.